మీరు చెప్పినటువంటి కార్తీక పురాణాన్ని విన్న తర్వాత మీ అమోఘమైన పాండిత్య శక్తి ఆధారంగా ఆ శంకరుణ్ణి మననం చేసుకుంటున్నటువంటి కారణంగా మాకు పూర్వ జన్మ జ్ఞానం కలిగింది అన్నాడు. ఆశ్చర్యపడ్డాడు పండితుడు. నేను చెప్పిన దానివల్ల పూర్వజన్మ జ్ఞానం అవును వచ్చింది. నేను మూషికంగా పుట్టాను, ఒకే పిల్లవాళ్ళం, మీ ఇద్దరం ఒకళ్ళని ఇద్దరంగా కలిగాం. నేను మూషికం, వాడు కిరాతుడు, అంటే కమల పిల్లలుగా జన్మించామన్నమాట. ఇక్కడ మూషికం అంటే ముషస్తేయే, కేవలం దొంగతనం చేయడమే మా లక్షణం. మా అంటే నా లక్షణం. ఎక్కడెక్కడ మహర్షులు దాచుకున్నటువంటి పదార్థాలని, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వస్తువుల్ని అన్నీ దాచుకుని 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 భూమిలో ఉన్నటువంటి స్వరంగంలో దాచాను. ఒక్కరోజైనా వాటిని అనుభవించానా? అనుభవించలేదు. కాకపోతే ప్రతిదాన్ని అలా ఎక్కడో భూమి లోపల ఉండే అట్టడుగు పొరల్లో దాచడం 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 నా అలవాటు. ఇలా ఉన్నటువంటి నన్ను పెద్ద నిడిపోయినటువంటి పాము ఒకటి తినడానికి వస్తే దాని బుసల చప్పుడిని విని లోపల ఉన్నటువంటి నా ద్రవ్యం, అంటే అక్కడక్కడ దొంగతనం చేసిన ద్రవ్యం మొత్తాన్ని అక్కడుంచి వేరు వైపు నుంచి కలుగు చేసుకుని ఇంకో వైపు నుంచి పారిపోయి అక్కడి నుంచి బయలుదేరి మీ దగ్గరకు వచ్చాను. కాబట్టి నాకు ఒకటి అర్థమైంది, తాను అనుభవించకుండా ఇతరులకి దానం చేయకుండా ఎవడైతే కేవలం దాస్తూ 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 ఉంటాడో వాడు ఖచ్చితంగా ఈ పాము వచ్చి నన్ను భయపెట్టిన కారణంగా ప్రాణభయంతో ఎట్లా నేను పారిపోయానో అలా అనుభవించకుండానే పోతాడనే యథార్థం నాకు తెలిసింది. కాబట్టి నా ఈ మూషిక జన్మలో నేను గ్రహించిన రహస్యం ఇది. మా నాన్నను ఆ రోజున అలా ఎదిరించాను కాబట్టి ఈ దొంగతనాలే జీవనంగా కలిగి నువ్వు ఇలా జీవించని శపించడంలో ఉండే పరమార్థం ఏదో నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను దానం భోగో నాశ తిస్రో గతయో హి భవంతి విత్తస్య యున దదాతి న పుంక్తే తస్య తృతీయాగతిర్భవతి. దానమైనా చెయ్యాలి, తానైనా అనుభవించాలి. అవకాశం ఉంటే దానాన్ని చేస్తూ అనుభవించడం కూడా చాలా మంచిది. అలా కానివాడు నాలానే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా, నిష్కృతి ఏమాత్రము లేకుండా ఎందుకు కాకుండా పోతాడని నాకు తెలిసిందని మూషకమైంది. కిరాతుడు అన్నాడు. కిరాతుడు అంటే పక్షుల్ని కొట్టేవాడు, అలాగే వ్యక్తుల్ని కొట్టేవాడు, జంతువుల్ని కొట్టేవాడు, దోచుకునేవాడు. నేను మా నాన్నని ఎదిరించినటువంటి కారణంగానే కవల పిల్లల్లో కిరాతుడిగా జన్మించాను. బ్రాహ్మణ జన్మలో పుట్టినటువంటి వాడిని అయినప్పటికీ కూడా సంధ్యావందనాన్ని చేయలేదు, అంతకుముందు స్నానాన్ని చేయలేదు. పోనీ స్నాన సంధ్యల్ని మాన్యవాడినైనా మా నాన్న చేస్తున్నది చూసి నేర్చుకోలేదు. చూసి నేర్చుకోని వాడినే అయినా కొంతవరకు నయమే, ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటూ ఉండేవాడిని. ఆయన చేస్తున్న దాన్ని వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా 10 మందిలో ఆయన్ని అవమానిస్తూ ఉండేవాడిని. అందుకని పుట్టినది బ్రాహ్మణ జన్మే అయినా కిరాత ధర్మంలో నేనుండి ఎంత తప్పు చేశానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా తండ్రి ఎంత గొప్పవాడో ఇప్పుడు తెలుస్తోంది. ఆ తండ్రికి సాష్టాంగపడాలి అంటే ఇప్పుడు ఆయన జీవించి ఉన్నాడని నేను అనుకోవడం లేదు. ఎంతో తప్పు చేశాను కాబట్టి ఆ తండ్రికి ఈ కార్తీక మాసంలో నేను యథావిధి చేయవలసినటువంటి ఉత్తర క్రియల్ని ఎలా చేయాలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు కిరాతుడు. ఓ యథార్థాన్ని గమనించాలి. వర్షపు చినుకు ఇసుకలో పడుతుంది, వర్షపు చినుకు నల్లరేగడిలో పడుతుంది, వర్షపు చినుకు రాతి మీద పడుతుంది, వర్షపు చినుకు స్వాతి చిప్పలో పడుతుంది. మిగిలిన అన్ని చోట్ల పడ్డటువంటి వర్షపు చినుకుకి ఉండేటటువంటి ప్రయోజనం స్వాతి చిప్పలో కానీ పడ్డట్టయితే ముత్యంగా అయ్యేటటువంటి ప్రయోజనాన్ని గమనించాలి. కార్తీక మాసంలో ఉండేటటువంటి పురాణాన్ని విన్న అందరూ ఇవాళకి వేళే బాగుపడిపోతారు అని అనుకోవడం సరికాదు. కానీ ఎవరో ఒక బుద్ధిమంతుడు ఉంటాడు, స్వాతి చిప్పలా తెరుచుకుని కార్తీక పురాణం అనేటటువంటి దీని ద్వారా వచ్చేటటువంటి ఓ మంచి చక్కనైనటువంటి నీటి చుక్కని ముత్యంగా గ్రహించగలిగినవాడు. అట్లాంటి వారికి ఇది చాలా ప్రయోజనపడుతుంది. అలాంటి వారు ఎవరో ఒకరు ఉంటారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 1000 మంది అలా పరుగు పందెంలో పరిగెత్తితే 1000 మందికి బహుమతి రాదు. ఒక్కడెవడో ఉంటాడు, వాడొక్కడు మాత్రమే నెగ్గగలడు. వాడికే బహుమతి లభిస్తుంది, వాడికే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
వెంటనే ఆ పండితుడు అన్నాడు, నాయనా మీ ఇద్దరికీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది కాబట్టి ఓ పని చేయండి. చక్కనైనటువంటి ప్రమిదని నేను ఇస్తాను, నూనెని దాంట్లో పోస్తాను, వత్తిని వేస్తాను, ఇద్దరూ చెరువైపు నుండి వెలిగించండి. దీపదానం కరోమ్యద్య శాంతిరస్తు సదా మమ. మీరు చేసిన దోషాలన్నీ తొలగిపోవడానికి మీకు ఈ విధమైన ప్రాయశ్చిత్త జ్ఞానం కలిగింది కాబట్టి మీ తల్లి తండ్రి ఇరువురు కూడా సుఖంగా ఆ లోకాలలో జీవించడానికి వీలుగా కార్తీకంలో ఈ రోజున దీపదానం చేయడం ఉత్తమం కాబట్టి దీపాన్ని నేను ఇస్తానని చెప్పి ఆ ఇద్దరి చేతను దీపాన్ని వెలిగింపజేశాడు ఆ పండితుడు. సర్వసంపత్ శుభప్రదం, అన్ని సుఖాలని సంపదని ఇచ్చేది, దీపం ద్వారా మనశ్శాంతిని కలిగించేటటువంటిది కార్తీక మాసం. అంచేత అటువంటి దీపాన్ని తండ్రి పేరను, గతించినట్లయితేనే తల్లి పేరన, అలాగే మనకి ఎవరైతే ఆత్మీయులుగా ఉండి మన కుటుంబం కష్టంగా ఉన్నటువంటి రోజున 4 రూపాయలు ఇచ్చో మంచి మాటల్ని మాట్లాడో ఉద్ధరించారో అట్లాంటి వారి పేరిట పేరు తలుచుకుని దీపాన్ని కానీ వెలిగించినట్టయితే ఖచ్చితంగా ప్రాయశ్చిత్త జ్ఞానం కలిగిన మనకి, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి బుద్ధి కలిగిన మనకి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి.